ఈ వెన్నెల ఎంత చల్లగా ఉంది. అవును మరి, పాత బాకీల మాట ఎత్తకుండా మళ్ళీ మళ్ళీ అప్పులిచ్చేవాడి మనస్సులా చల్లగా గోల్డ్ స్పాట్ లా ఉంది. అబ్బా, ఈ వెన్నెల్లోనే ఎలా ఉన్నాను. నువ్వా చందనపు బొమ్మలా ఉన్నావు. ఆ కళ్ళే కళ్ళు. అడగండి, ఆలస్యం చేయకండి. ఎంత కావాలి, ఏం కావాలి అని అడిగే 2 జేబుల చొక్కాలా ఉన్నావు. అబ్బా, ఎప్పుడు అప్పులు గొడవేనా? తప్పే ఉంది, అప్పులు చేసి పెద్దవాళ్ళంతా బతుకుతున్నారు. చూడు, చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు అప్పుగా తీసుకుంటున్నాడు. సూర్యుడు సముద్రం దగ్గర నుంచి నీరు అప్పుగా తీసుకుని మళ్ళీ వర్షంగా భూదేవి తప్పిస్తున్నాడు. భూదేవి నదుల ద్వారా ఈ అప్పుల్ని అప్పులంటే సంస్కృతంలో ఏమిటో తెలుసా? నీరు అని మా సీతారాముడు చెప్పాడు. అబ్బా రామచంద్ర, బోరుగా ఉందా? సరే, పాయింట్కి వచ్చేసి కానీ నా మనసులోని మాట అడుగుదామని వచ్చాను. అడగను.